సంక్రాంతికి శతమానం భవతి అంటూ థియేటర్స్ లోకి వచ్చేస్తున్న సర్వానంద్ అండ్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి సర్వానంద్ గారు అండ్ అనుపమ. పెద్ద హీరోలు ఉన్నప్పుడే మీ సక్సెస్ ని మీరు చూపించుకుంటున్నారు కూడా. లాస్ట్ టైం కూడా అలాగే వచ్చారు, ఇప్పుడు కూడా అలా వస్తున్నారు. పెద్ద మాటలేదు కానీ నేను సక్సెస్ అంటే సంక్రాంతి సీజన్ అలాంటి సీజన్ అండి. సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ 4 సినిమాలు అయినాయి, అన్ని హిట్ అయినాయి. అండ్ ఈ సంవత్సరం కూడా అన్ని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పబ్లిక్ టాక్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న టాక్ నడుస్తోంది. ఖచ్చితంగా హిట్ అవుతుందండి. అంటే నేను సినిమా చూశాను కాబట్టి చెప్పగలుగుతాను. అంటే మా పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్ మొత్తం మా ఫ్యామిలీస్ అందరం కలిసి సినిమా చూసాం. అండ్ అందరూ ఒక పాజిటివ్ ఫీలింగ్తో బయటకు వచ్చి ఇంత మంచి సినిమా చూసాం. వాళ్ళ పక్కన పెడితే నాకు యాజ్ ఎ పర్సనల్గా నా కెరియర్లో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్, ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది. అంటే అంత మంచి సినిమా చేసాం, అంత హ్యాపీనెస్ ఉంది. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అనుపమ మీకు ఎలా అనిపిస్తోంది? Excitement. I used to get nervous, but this time I'm completely excited. I was counting my days for the release, so very excited. టైటిల్ శతమానం భవతి, అది చాలా పవర్ఫుల్ టైటిల్. సో ఎవరి ఐడియా ఇది? దిల్ రాజు గారు. అంటే కథ విన్న తర్వాత బేసిక్లీ శతమానం భవతి అంటే 100 ఏళ్ళు చల్లగా హ్యాపీగా బతకండి అని అంటే మన ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ దీవించేసి శతమానం భవతి అని శతాయుష్ ఏవేంద్రియ అని దీవిస్తారు బేసిక్లీ. ఈ సినిమా కూడా ఏంటంటే మనం 100 ఏళ్ళు ఇలా కుటుంబంతో పిల్ల పాపలతో అందరూ హ్యాపీగా 100 ఏళ్ళు బతకాలి, అందరూ ఫ్యామిలీస్ అందరూ ఇలానే ఉండాలి, ఒక 100 ఏళ్ళు ఇలా సంతోషంగా ఉండాలి. దట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఉంది. అంటే చిన్న అండర్ కరెంట్ గా మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. ఎవరితో బాగా కంఫర్ట్ గా ఉంది వర్క్ చేసినప్పుడు? శర్వానంద్ గారితో. అంటే పక్కనే ఉన్నారని చెప్తున్నారా లేకపోతే? పక్కనే ఉన్నానని చెప్తున్నా. అవునా? I don't lie. ఓకే. అంటే మరి సీనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఇందులో. సో వాళ్ళతో వర్క్ చేయడం ఎలా ఉంది? Yeah, I thoroughly enjoyed working with him. ఎందుకంటే usually I get nervous in the first 2 days wherever I go. Really happy and comfortable with him. So yeah, first of all, I was happy with him. Then all the other people, it's like a family. I've been telling this, like I have no fear, nothing, just come, celebrate and go. That is it. It was like a picnic and it was a celebration for 49 days for me. So every night when I go to sleep, I'll be thinking tomorrow what next, whom all will be there, what all I'll be doing, and that kind of thoughts come into my mind. స్టోరీ గురించి ఏమైనా కొంచెం రివీల్ చేస్తారా లేకపోతే థియేటర్స్ లో చూడాల్సిందే అంటారా? స్టోరీ అంటే బేసిక్లీ మనం పేరెంట్స్ కి మనం టైం ఇవ్వం. ఇప్పుడు మనాళ్లే కదా అని ఎప్పుడు ఆ చనువుతో మన పనుల మీద ఎక్కువ బిజీగా ఉంటాం. అంటే వేరే ఊర్లో ఉన్నా ఈ ఊర్లో ఉన్నా కూడా మనం జనరలీ వారానికి ఒకసారి కూడా కలవటానికి కూడా వెళ్ళాం, లేకపోతే ఫోన్ చేసి హాయ్ హలో చెప్పడానికి కూడా ఉండదు. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ ఆ చిన్న ఫీలింగ్ అండ్ ఒక కొత్త కథ నేను చెప్పను కానీ అన్నీ ఒక జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని అరే ఇలా ఉండేవాళ్ళం కదా, ఇలా చేసేవాళ్ళం కదా, మనం ఒక సంక్రాంతి పండుగ అంటే ఇదివరకు అందరం కలిపి జరుపుకునేవాళ్ళం, ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటాం, చాలా రేర్ అయిపోతుంది, ఎక్కడో దూరం అయిపోతున్నాం స్లోగా. సో ఆ జ్ఞాపకాలన్నీ మనం ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం, ఒక 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం ఎలా ఉండేది, సంక్రాంతి పండుగ అంటే ఎలా జరుపుకునేవాళ్ళం, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ వచ్చారు డైరెక్టర్. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు చాలా ఎంటర్టైనర్స్ వస్తున్నాయి చాలా, మరి వాటన్నింటికి శతమానం భవతి ఎలా డిఫరెంట్ గా ఉండబోతోంది? అదే అన్నా కదా, ఇలాంటి కథలు మళ్ళీ రావు చేయాలన్నా ఎంటర్టైనింగ్గా చెప్పుకుంటూ ఎంటర్టైన్మెంట్ అంటూ మిస్ అవ్వకుండా ప్రతి క్యారెక్టర్ని చేసుకుంటూ ఒక ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఆ మెసేజ్ చెప్పగలిగామంటే అక్కడే సక్సెస్ అయ్యామని.
అండ్ అది సతీష్ వేగ్నేష్న ఐ థింక్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ దాట్. అంటే మా నాన్న క్యారెక్టర్ నరేష్ గారు చేశారు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనమాట. అండ్ ఆయన ఈ సినిమాలో ఎస్పెషలీ ఐ గివ్ హిమ్ ఆల్ ద క్రెడిట్. సో ఎంటర్టైన్మెంట్ అనేది మీకు ఎక్కడ మిస్ అవ్వదు. అండ్ మీ క్యారెక్టర్ ఇందులో ఎలా ఉంటుంది? 10 మందికి ఆనందం పంచితే బాగుంటుంది, కానీ మన బాధని వాళ్ళకు కూడా చెప్పి బాధ చెప్పారా డైలాగ్? సో అదే మీ ట్రైలర్ లో కూడా చూస్తారు. నేను ఏ ఊర్లో పుట్టి పెరిగానో అక్కడే నేను చేయొచ్చు, అక్కడ ఉండి కూడా మనం సంపాదించవచ్చు, ఊరికి చేయొచ్చు, మన పేరెంట్స్ దగ్గరగా ఉండొచ్చు. సో ఈ క్యారెక్టర్ అన్నమాట కొంచెం దట్ కైండ్ ఆఫ్ బాయ్ నెక్స్ట్ డోర్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనుపమ? My character, it was very easy for me to do that character. In fact, I am like that in the location, so same thing happened on screen also. So no much input or something. ఓకేనండి, డైరెక్టర్ గురించి సతీష్ వేగేష్ణ వారి గురించి చెప్పండి. ఆయన ఇలాంటి కథ రాయటం చాలా కష్టం అండి, అండ్ తీయటం ఇంకా కష్టం. బికాజ్ మనం ఎవరైనా చెప్పినా కొంచెం ఆ మెసేజ్ చెప్తున్నారా, లేకపోతే అబ్బో క్లాస్ పీకేస్తున్నాడు అని అంటాం చాలా ఈజీ. అలా కాకుండా ఎంటర్టైనింగ్గా చెప్పుకుంటూ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ మొత్తం సినిమా ఇంత మంచి సినిమా రాయటం తీయటం అంటే హ్యాట్స్ ఆఫ్ టు సతీష్. ఈ సినిమా మీకంటే ముందు సాయి ధరమ్ తేజ్ అండ్ రాజ్ తరుణ్ దగ్గర కూడా వెళ్ళింది అని అన్నారు. సో మరి మీకు ఇందులో ఏం నచ్చి ఒప్పుకున్నారు? అంటే బేసిక్లీ నేను కొంచెం రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా ఆ జోన్ లో ఉంటా ఉన్నా. సడన్ గా నాకు ఇది వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ, ఇప్పుడు అవసరమా ఫ్యామిలీ మూవీ చేద్దామా వద్దా అన్నప్పుడు రాజన్న ఈ సినిమా పంపించారు. ఒకసారి ఏనండి బాగుంది చేశారు అని. సో ఇన్న తర్వాత ఇమీడియట్ గా అంటే ఇలాంటి కథ మళ్ళీ దొరకదు, మళ్ళీ మనం మిస్ అవుతాం అని, అది దేవుడు పంపించాడో ఏంటో శతమానం భవతి అని నువ్వే చేయాలి అని చెప్పి దే హ్యావ్ డన్ ఇట్. కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టు. సో ఎలా అనిపించింది అసలు? కొత్త ఫీలింగ్ అండి. అంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఒక 20 మంది 50 రోజులు మొత్తం ఎప్పుడు వెళ్ళినా మొత్తం 25 మంది ఇంట్లో నిండుగా ఉండేది. పొద్దునుంచి సాయంత్రం దాకా అందరూ గోల, ఇంతమంది పిల్లలు ఆడుకోవటం. మీ చిన్నప్పుడు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ లో మీరు ఉన్నారా? అంటే మా చిన్నప్పుడు ఎప్పుడు అంటే మా డాడీ వాళ్ళు మా ఊరు ఎడ్లంక అనమాట. సో 5 బ్రదర్స్ 2 సిస్టర్స్ అనమాట. సో ప్రతి పండగ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం మేము. సో మొత్తం ఒక పెద్ద వరండా ఉండేది, అక్కడ అందరం కలిసి పరుపులు వేసుకుని రాత్రి అక్కడ బయట పడుకునేవాళ్ళం. సో అవన్నీ మూమెంట్స్ ఎక్కడో చోట చూసినప్పుడు సీన్లు చేసేటప్పుడు కూడా నేను రాజన్న అడుగుతున్నా, అన్న ఇది చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం మేము, అందుకే సినిమా తీస్తున్నాం అని. ఎవరైనా కానీ కాంపిటీషన్ లేకుండా రావాలి అని కోరుకుంటారు. నేను మొదట అన్నట్టుగానే ఎలా అంటే మీరు పోటీతో వస్తూ ఉంటారు, అఫ్ కోర్స్ సక్సెస్ కూడా అందుకుంటూ ఉంటారు. అంటే నేనేం ప్లాన్ చేసింది కాదండి అసలు. నేను ఎప్పుడు నా కెరీర్ ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నేను ఓన్లీ నాకు ఒక స్టోరీ నచ్చితే బాగుందా లేదా, నా స్టోరీ నా పని వరకు చూసుకుంటా, మిగతా అన్ని ఆటోమేటిక్ గా అలా జరుగుతున్నాయి. అదే ప్రొడ్యూసర్ కాల్. ఈ సంక్రాంతి సీజన్ అనేది ఏంటంటే సినిమా బాగుంటే అన్ని సినిమాలు బాగుంటాయి. ఆ సీజన్ అలాంటిది, 10 రోజులు హాలిడేస్ వస్తాయి అండ్ మనందరికీ ఆ టైం ఉంటుంది చూసే టైం. సో ఐ థింక్ దిల్ రాజు గారు ఫెల్ట్ ఇట్ వాజ్ ద రైట్ టైం. అండ్ ఈ సినిమా ద హోల్ శతమానం భవతి అనేదే ఒక సంక్రాంతి ఫిల్మ్. అంటే వాళ్ళతో కాంపిటీషన్ రావాలని ఎందుకు అనుకుంటామండి. ఓకేనండి, ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. సో వారి గురించి ప్రకాష్ రాజ్ గారు, జయసూద్ గారు, మన నరేష్ గారు, ఇంద్రజ గారు వాళ్ళ మదర్గా చేశారు. అలా ఇంకా ఆర్టిస్టులు చెప్తూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మొత్తం ఒక 25 మంది ఉంటారు మొత్తం. అంటే ప్రతి క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్పెషలీ ప్రకాష్ రాజ్ గారు, జయసూద్ గారి గురించి మనం కొత్తగా దిస్ నథింగ్ టు టెల్ అబౌట్. వాళ్ళు ఎస్పెషలీ నాకు జయసూద్ గారితో అదేదో తెలియని ఒక బాండింగ్ నాకు చూడంగానే ఒక ఫీలింగ్ వస్తుంది. పేరు వచ్చిందేమో, బట్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ నేను మామూలుగా నానమ్మ అంటే మా అమ్మమ్మ నానమ్మతో చాలా క్లోజ్గా ఉంటా. సో దట్స్ ద సేమ్ థింగ్ ఐ యూజ్డ్ ఇట్ ఫర్ హర్ ఆల్సో. మామూలుగా భక్తి భయాలతో ఉండం కదా, నానమ్మ ఇట్రా అజ్జయ్ ఇజ్జే కాఫీ పెట్టవే అంటే చనువు ఎక్కువ ఉంటది కదా. సో రిలేషన్ కూడా అలానే ఉంటది, ఒక నానమ్మకి మనవాడికి ఎలా ఉంటుందో. సో దట్స్ ద సేమ్ రిలేషన్షిప్. అనుపమ, మీకు ఎలా అనిపించింది అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం? I was actually afraid. In the beginning I was like, see Prakash Raj sir, Jayasudha ma'am, we have seen them on screen.
very experienced actors, and like I had combination scenes with them. So I was like, oh, if I make a mistake, how will they react? I mean, they are all single take actors. So in between that, if I do something wrong and all, it will be difficult, I thought. But it's nothing like that. If I don't know what to do, they will come and tell me what I should do, what you can do, and all of them take care of me very well. And it was, what do you say? Other than like, it was a tataya and ammamma kind of feeling for me. అప్పుడప్పుడు దేవుడి సేవ, ఎప్పుడు తాతయ్య సేవ చేసుకుంటూ నా జీవితం ఆ త్రిపురానికి అంకితం. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు, కాదనే వారే లేరెవరు. దిల్ రాజు గారు ప్రీవియస్ షో చూసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారట. సో ఏంటండి ఆ జోష్ వెనుకున్న సీక్రెట్? దిల్ రాజు గారే కాదు, మేమందరం కూడా అదే జోష్, ఒక ఆనందంలో ఉన్న శిరీష్ అన్న అందరం. ఆ కారణం ఏంటంటే ఒక మంచి సినిమా తీసాం, ఇంత మంచి సినిమా తీసాం, ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఒక ఆయన 2 ఏళ్ళ నుంచి కథ రాంచుకుని ఆ కళ నెరవేరి అందరూ చూసుకుని బాగా వచ్చిందని డబ్బింగ్ చెప్పుకుని, దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఆయనకి ఇవ్వాల్సిన ఆయన మ్యూజిక్ ఇచ్చేసి, అంటే అన్నీ అలా పేర్చుకుని చూసిన తర్వాత అప్పుడు మాకు రిజల్ట్ తెలుస్తుంది, అంటే ఇదా మేము చేసిందని. అండ్ అది మా కళ ఓకే, మేము అనుకున్నది ఏదైతే ఉందో మా విజన్, అది మా కళ్ళ ముందు మేము సక్సెస్ అయ్యామన్నప్పుడు ఇంకా అంతకంటే దానికోసమే కదా పనిచేసేది. సో దట్ ఈస్ వాట్, దానివల్ల ఆ రోజు అంత. ఇందులో కామెడీ సీన్స్ గురించి ఈ సినిమాలో అలా చెప్పలేమండి. అంటే దిస్ ఫిలిం యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అంటే ఇది ఒక కామెడీ చెప్పాలి కదా, అలా ఉండదు. ఆ టైంలో అది చాలా బాగుంటుంది, అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుంది. అంతేగాని నేను అది ఒక పంచు, నేను ఒక డైలాగ్ కొడితే అక్కడ ఇంకో కౌంటర్ ఇస్తాడు అలా కాదు, ఆ సిచ్యువేషన్ కి ఉంటుంది అంతే. అనుపమతో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? మేడం గ్రేట్ యాక్ట్రెస్, ఆల్రెడీ ప్రూవెన్. బట్ అదే బేసిక్లీ తెలుగులో డైలాగులు చెప్తుంది, అన్ని నేర్చుకుని వచ్చేస్తుంది, ఎక్కువ ప్రిపేర్డ్ గా ఉంటుంది. సో ఈజీ ఇలాంటి వాళ్ళతో పనిచేయటం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారుగా మీరు. ఒక్క సాంగ్ పాడకూడదు దీనిలో? బాగా పాడుతుంది, చాలా బాగా, మంచి సింగర్. கிளியில் காணும் கிளியின் மூக்கு, விரலை பெண்ணின் வைக்கிளி நாக்கு, புத்தன் புதுதாய் ரத்த ரோஜா, பூமி தொடான பிள்ளையின் பாதம், எல்லார் சிவப்பும் உந்தன் கோபம், எல்லார் சிவப்பும் உந்தன் கோபம், அந்திவான மறைக்கு மஞ்சள், அக்கினி கொழுந்து கூத்த மஞ்சள், தங்கத்தோடு ஜனித்த மஞ்சள், கண்வை பூவில் குளித்த மஞ்சள், மஞ்சள் மஞ்சள் மஞ்சள், மாலை நிலவும் மருதக மஞ்சள், எல்லாம் தங்கும் ఉందన్. నిజంగా చాలా బాగా పాడారు. శర్మ గారితో మీ స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? I feel so happy working with him, and even I wish to work with him again and again. That is because of the comfort I got with him. For me, it's like for the first time I'm doing throughout character in all the films. This first time. So I had a lot of combination scene with him. I had to do songs and everything. Even in the dance song and all, when I make mistake, he is patient to do it again for me. So it was great fun working with him. It was not like meeting a new actor and working with him. I felt like I know him for long. And yeah, had a lot of masti in the set. ప్రొడ్యూసర్ గారి గురించి, దిల్ రాజు. ఈరోజు శతమానం భవతి ఉందంటే వన్ అండ్ ఓన్లీ దిల్ రాజు. అండ్ ఈ సినిమా తర్వాత నాకు ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా బాగా పెరిగిపోయింది. అంటే ఆయన ప్యాషన్ చూసి ఇంత ప్యాషనేట్గా మనం పనిచేయాలి, ఇంత డెడికేటెడ్గా, అంత
అంత ప్రేమించి చేస్తారు ఆయన సినిమా. సో హ్యాట్స్ ఆఫ్ టు రాజన్న. సో యా, వుడ్ లవ్ టు వర్క్ ఇన్ దట్ బ్యానర్ మళ్ళీ. అండ్ దిల్ రాజు గారి గురించి. Yeah. So first day itself, I got late, and our introduction was like just looking at me and showing. I thought everything is over. Like, he's very particular about, and he's very disciplined in the case. He's the person who coordinate the actors and bring them into the set. I remember one day, the Samir sir and Dilraju garu, they put some bet or something that by 1:45, every artist will be there in the set, and we'll start shoot exactly at 2. So I was the only one left to come. So that time I had some shoot and I went for the lunch. It was a bit late, and Raju, everybody were coming. All the assistant directors, they were coming into my caravan and telling, "Hey, come, Raju garu is coming. There is a bet between Raju garu and Samir garu regarding the timing." So I remember I thought it was silly, and I saw him coming to my caravan. He took me from there, and both of us were running. Like, it was like some 500 meters or something there. Both of us were running behind us. All the assistant directors were running. So he's full of energy. That is the biggest thing about him. Full of energy, completely involved, very supportive kind of person. డైరెక్టర్ గురించి సతీష్ వెంకటేష్. I was very comfortable working with him because in certain sets and certain directors, they are like very strict. We can't go and ask them anything. But here it was not like that. I'll go to the set and I'll slap him on his back and I'll say, "Good morning." He had that kind of ease with them. Same as in case of Samir sir also. Both of them, not only as an actress, but as a person also, I've been involved with them, making fun of people, making fun of them, all that happened. ఆడియన్స్ కి ఏం చెప్తారు ఈ మూవీ గురించి? ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అందరూ వెళ్ళి కూర్చుని సంక్రాంతికి ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. మేమందరం టీం అందరం చాలా గర్వంగా ఉంది ఇంత మంచి సినిమా చేసామని. అది కూడా ప్రేక్షకులు కూడా చూసి ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. సో ఆ ఫీడ్బ్యాక్ మాకు ఇస్తే మేము ఇంకా హ్యాపీగా సంక్రాంతి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు? Same thing. All I have to say is let's celebrate Sankranti together with Chatmanam Bhavati. It will be a good thing. ఫైనల్ గా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? Like, there are projects under discussion, so I am maybe soon I'll tell about. ఓకే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి? నేను ఒకటి ప్రసాద్ గారితో ఒక సినిమా, భోగవల్ ప్రసాద్ గారితో ఒక సినిమా జరుగుతుంది ఆల్ ప్రొడక్షన్. దాని తర్వాత మారుతి గారిది స్టార్ట్ అవుతుంది. అంటే అంటే కాప్ లాగా చేస్తున్నా, పోలీస్ లాగా ఫస్ట్. సో యా, వెరీ ఎక్సైటెడ్. నాకు ఆ సినిమా కూడా వెరీ ఎక్సైటింగ్ ఉంది. నెక్స్ట్ ఇట్ విల్ బి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకే, బేసిక్లీ వచ్చే ఆడియన్స్ ని అందరినీ బాగా ఎక్కువ నవ్వించి ఎక్కువ హ్యాపీగా చూడాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మూవీ. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఇది సంక్రాంతికి శతమానం భవతి అంటూ వస్తోన్న సర్వానంద్ అండ్ అనుపమ పరమేశ్వరన్తో స్పెషల్